హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ అనిల్. బీసీ సామాజిక వర్గానికి చెప్పండి. చెందిన వారికి ఒక 50% టికెట్ ఇవ్వాలి అని చెప్పి కూడా నడుస్తుంది. మరి ఇంతవరకు సక్సెస్ అవుతుంది అనుకుంటారు సార్? అవునమ్మా, 50 అని అంటున్నాం మేము. 50 కాకపోతే 40 to 50 మధ్యలో ఎక్కడో ఒకటి పెంచాలి కదా లెక్క. ఉమ్, ధర్మం ప్రకారం 50%, 52% ఇవ్వాలి. ఉమ్. అంతే కదా. అంటే మిగతా సో సామాజిక వర్గానికి నేనేమంటున్నా, చెందిన వాళ్ళు. సామాజిక వర్గాల పొందిక ప్రకారమే అబ్బా ఈ రాష్ట్రంలో గరిష్టమైన బీసీల సంఖ్య 52 పైన ఉందని చెప్పేసి గణాంకాలు చెప్తున్నాయి. అవును. మీ జనాభా ఎంత ఉందో ఆ జనాభా ప్రకారం రావాలనుకుంటే ఆ ప్రకారం 52% రావాలి. మిగతా మిగతా వర్గాలకు పంచాలా. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి వాళ్ళ జనాభా ఎంత ఉందో ఆ మేరకు అది రిజర్వ్ స్థానాలు ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నవి. అవి పోగానే కదా మిగతా జరగాల్సింది. అవును. మిగతా ఓపెన్ సీట్లు అయితే జరగాలి కదా. అవును. ఇదే అంశం. ఉమ్. చెప్పండి. అంటే ఎలా అందువల్ల ఉమ్, అంటే ఏ విధంగా వెళ్ళబోతుంది అంటారు? బీసీ చెప్పండి. సామాజిక వర్గానికి చెందిన ఈ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కార్యాచరణ ఉండబోతుంది అంటారు? ఇప్పుడు వారు ఠాకరే గారు ఇప్పటికీ చెప్పున్నారు. పిసిసి ప్రజలు చెప్పిన 34 సీట్లు ఖచ్చితంగా ఇస్తామని. ఆ 34 కానీ 40 కానీ ముందు ఇమీడియట్ గా క్షేత్రాలు ఏమిటో డివిజన్ ఇచ్చేసేయాలి. ఉమ్, సిరిసిల్ల ఉంది, వేములవాడ ఉన్నది, చాలా ప్రాంతాలు ఉన్నాయి. ఉత్తర తెలంగాణలో మోస్ట్ కాంపిటేటివ్ పొజిషన్ లో ఉన్నారు. దక్షిణ తెలంగాణలో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు నల్గొండ జిల్లాలో అయితే ఇప్పటిదాకా అసలు ఎన్నడూ బీసీ నిలబడినటువంటి వాతావరణం ఉంది. అందరూ ఒకే సామాజిక వర్గం ఉన్నారు. ఖమ్మం జిల్లాలో ఓపెన్ లో ఉండేటి 3, మిగతా రిజర్వ్డ్. వరంగల్ జిల్లాలో ఉండేటి 2 అన్ని రిజర్వ్డ్. అంటే అవును. ఒక మూడు అంటే మీరు ఒక మూడు మూడు ఒకటి, రెండు, మూడు, నాలుగు పార్లమెంట్ స్థానాల్లో లేదా ఇక 5 పార్లమెంట్ స్థానాల్లో మీరు ఇద్దామనుకున్నా కూడా ఆడ రిజర్వేషన్ అసలు ఓపెన్ సీట్లే మనకు 50% లేవు కదా. అవును. మనకు ఓపెన్ సీట్లు మినిమం ఒక 40%, 50% అని ఉండాలి కదా. అవును. 50-60% ఉంటే దాంట్లోకెళ్ళి 50% బీసీలకు ఇవ్వాలి. ఉమ్, అసలు ఓపెన్ లో ఉన్నటువంటి అన్ని సీట్ల సంఖ్యనే 50-60% లేనప్పుడు నీకు అలాకెళ్ళి 50% ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు. అవును. ఇక్కడ ఉన్నాయి 3 సీట్లు అండి. పాలేరు ఉంది, ఖమ్మం ఉంది, కొత్తగూడెం ఉన్నది. ఈ అవును. 3 సీట్లలో బీసీలకు 50 సీట్లు రావాలంటే మరి 3 సీట్లు రావాలి ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం. మరి 3 బీసీలకు ఇస్తారు ఒక జిల్లాలో. కాని పని. ఒక నర్సంపేట ప్లస్ ఇంకేదో ఓపెన్ ఉన్నట్టున్నది ఏది వరంగల్లో. అవును. మరి 2 3 సీట్లు కావాలి, ఎట్ట కుదురుతుంది? సో ఇట్లా చాలా డిఫెక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ ముందే చర్చించుకొని ఎవరిని ఐడెంటిఫై చేద్దాం, ఏం కథ అని చాలా వర్క్ జరగాల. అవును. నేనేమన్నా ప్రజలు బయట కాంగ్రెస్ కి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా ఈ అంశాల లోపల చాలా స్ట్రిక్ట్ గా సీరియస్ గా పనిచేస్తున్న అట్మాస్ఫియర్ మనం క్రియేట్ చేయాలి. అంటే మీరు ఎప్పుడైనా ఏదో ఎప్పుడు చూడు ఏదో టీపీసీసీ హడావుడి అధ్యక్షుడితో కానీ మీరు ఎప్పుడు డిస్కస్ చేయడం దీనిపైన కానీ అది జరిగిందా? 100% చెరుకు సుధాకర్ అంటోడు నాకు సీట్ కావాలని డిమాండ్ చేయడు. ఓ రాజకీయ పార్టీ ఏది ఉంటే దానికి సంబంధించిన నిలవడం ఎట్లా, ఎంత అంటే మనము పీపుల్ కు జవాబుదారీగా పోతామనే ప్రధానమైన అంశమే ఉంటుంది. ఉమ్. సార్ అసలు ఓకే. ఎన్డీఏ అంటే ఏంటి సార్? అసలు ఎన్డీఏ అని చెప్పి ఒక కొత్త అంశం తెరపైకి తీసుకురావడం జరిగింది. అసలు ఆ ఎన్డీఏ అంటే ఏంటిది అసలు? ఇండియానా ఇండియానా ఇండియా. ఇండియానా ఇండియా ఏముంది అందరికి తెలిసిందే కదా. మనం ఇప్పటిదాకా కూడా అనుకున్నాం కదా. మీరు ఇప్పటిదాకా కూడా ఇండియన్ నేషనాలిటీ డెమోక్రటిక్ ఏమి ఉమ్, ఇంక్లూజివ్ అలయన్స్ అని అనుకున్నాం కదా. ఉమ్, ఉమ్, ఇండియన్ నేషనలిస్ట్ డెమోక్రటిక్ ఇంక్లూజివ్ అదేంటది డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ ఉమ్. అలయన్స్ అని అనుకున్నాము. దేశంలో ఉన్నటువంటి అభివృద్ధికి అందరినీ కలుపుకపోయేటువంటి ఒక కూటమి అని చెప్పేసి దానికి ఒక నేమ్ ఇచ్చినారు. అవును. కొద్ది రోజులు దాని డెమోక్రటిక్ అన్నారు, తర్వాత దాని డెవలప్మెంట్ అన్నారు. ఏదంటే ఏముంది కానీ అల్టిమేట్ గా దాని అబ్రివియేషన్ లో ఇండియా అన్నాము. అవును. మోడీ గారి యొక్క అలయన్స్ కూటమి పేరు ఎన్డీఏ. ఎన్డీఏ. అవును. వారి ఎన్డీఏకు ఆపోజిట్ లో యూపీఏ ఉన్నటువంటి భాగపక్షాలందరూ పక్షాలందరూ కలిసి ఇప్పుడు ఇండియాగా ఫామ్ అయినారు. ఉమ్, దాని యొక్క ప్రభావం దేశం మొత్తంలో ఇప్పటికే విస్తృతంగా ఉన్నది. ఉమ్, బహుశా దానికోసమే పడరాని పాటలు మోడీ పడుతున్నాడు. ఉమ్, సో భవిష్యత్తులో కొత్త వాళ్ళు ఎవరు ఇంక్లూడ్ అవుతారు కూడా అది కూడా ఒక సమస్య. మంచి వాతావరణం ఉంటే మంచి ముందుకు పోతా ఉంది. అది ఇప్పుడు మణిపూర్ ఇష్యూలో కానీ చాలా రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ పేరు మీద మోడీ సర్కార్ అరాచకం మీద కానీ, లేకపోతే వాళ్ళు ఎక్స్టెండ్ కావాలనుకుంటున్న దక్షిణాదిలో సీరియస్ రెసిస్టెన్స్ ఇస్తున్నటువంటి స్టాలిన్ లాంటి వాళ్ళు, కేరళలో ఉన్నటువంటి లీడర్షిప్, ఉమ్. ఈవెన్ సెంట్రల్ ఇండియాలో ఇప్పుడు కూడా నవీన్ పట్నాయక్ గారు కానీ, అదేవిధంగా పైన
అక్కడ ఉన్నటువంటి నితీష్ కుమార్ గాని అందరు కూడా దే ఆర్ డూయింగ్ వెల్. ఒక అంటే నేను అట్మాస్ఫియర్ వచ్చింది కాశ్మీర్ నుంచి. ఈ మా ఇండియా అని చెప్పి ఎందుకు అడగడం జరిగింది అంటే ఇది కాశ్మీర్ టు ఎప్పటి నుంచో, కన్యాకుమారి. అంటే ఈ ఇండియా ఎప్పటి నుంచో ఉంది. అలాగే ఈ మోడీ వారి వర్షన్ వచ్చేసి ఎన్డీఏ అన్నమాట. సో ఈ రెండు ఉన్నాయి. కానీ ఏదైతే నిన్న కేసీఆర్ మహారాష్ట్ర సభలో అంటే మహారాష్ట్ర పర్యటనలో కూడా కొన్ని ఆ సంచలన వ్యాఖ్యలు చేయడం అయింది. సో మేము ఎవరికి మద్దతు ఇయ్యము, ఇక్కడ ఏమన్నారు? ఇండియాకి మద్దతు ఇయ్యము, అక్కడ ఎన్డీఏకి మద్దతు ఇయ్యము, ఈ భారత రాష్ట్ర సమితి అనేది ఒకటే ఉంటది, మేము ఎవరికి మద్దతు ఇయ్యమని చెప్పి అంటున్నారు. మరి 50 ఏళ్ళు పాలించిన ఆయన ఒక్కడే కాంగ్రెస్ పార్టీ ఏం ఉండదలుచుకుంటే చేసింది ఇప్పుడు అంటున్నారు. నేనేమంటున్నా, నేను ఒక్క మాట అంటున్నా. ఎన్డీఏ పక్షాలను ఇండియా పక్షాలను కాదని చెప్పి భారత రాష్ట్ర సమితి భారతదేశ అభివృద్ధికి ఒక నూతన నమూనాను సూచిస్తే చర్చ వేరు. మేము ఇంట్లో ఉండము అల్లం ఉండడం అనడం ద్వారా మీరు ఎండ్లకు అక్కర రాకుండా పోయేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప గెలుపు అవకాశాలు తక్కువ ఉంటుంది. అంటే మనం కాంగ్రెస్ నెగోషియేట్ పార్టీని కూడా చేయాలి. మనకు నిలదీయడం జరిగింది సార్, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని నిలదీయడం జరిగింది. 50 ఏళ్ళు పాలించిన పార్టీ అసలు ఏం చేసిందని చెప్పి కూడా. ఆయననే కాదండి, అక్కడ ఉన్నటువంటి నేను ఏమంటున్నా, అక్కడ పనిచేసిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది, వామపక్షాలు విమర్శించినాయి. ఏమి పక్కన ఉమ్, ఉన్నటువంటి చాలా రాష్ట్రాలు కూడా విమర్శించినాయి. విమర్శించుకోవడం వేరు, ఓవరాల్ ఒక బ్రాడ్ అలయన్స్ రావడం వేరు. ఇండియాలో ఉన్నటువంటి అన్నిటికీ మధ్యన కలిసి పనిచేయాలి, ఈ సిస్టమ్ కోసం పనిచేయాలనేటువంటి ఆలోచన తప్ప అన్నిటిలో ఎక్కడ వైరుధ్యం లేకుండా ఏం లేరు. రాజకీయాల్లో వైరుధ్యాలు లేకుండా సాధ్యం కాదు. ఎందుకంటే ఒక గ్రూప్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒక కులం ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒక జాతి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒక్కో పార్టీకి ఒక ప్రత్యేకత ఉంటుంది. అన్ని దృష్టిలో పెట్టుకుంటే అట్లా కుదరదు కదా. ఉమ్, అంతే కదా. ఇప్పుడు చాలా సింపుల్ మిమ్మల్ని అడతా, కేరళలో ఉన్నది వామపక్ష ప్రభుత్వం. అవును ఏమి పార్లమెంట్ లో సీట్లు గెలిచిన దాంట్లో ముందు వరుసలో ఉన్నది కాంగ్రెస్ నుంచి గెలిచినారు. మరి అవును. మీరేమో అప్పుడు అట్లా దానికి గెలిచిన దీంట్లో మేము గవర్నమెంట్ లో ఉన్నాము, మీకు మాకు కుదరదు, మీరు ఎప్పటికైనా మాకు శత్రువులు అని చెప్పేసి ఇద్దరు కొట్టుకోవడం లేదు కదా. ఆల్ ఇండియా లెవెల్ కలిసి పనిచేస్తూనే ఉన్నారు కదా. నీకు కూడా అవును. ఉండి నిజంగానే భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించాలని సీరియస్నెస్ ఉంటే తెలంగాణలో మేమే స్వయాన ఆ కాలంలో గెలవగలుగుతాము, కాంగ్రెస్ కి అంత సీన్ లేదని కూడా కొట్లాడు. ఉమ్, రైట్. ఇప్పుడు జాతీయ స్థాయికి వచ్చేసరికి మేము అలయన్స్ లో ఉంటాం, పనిచేస్తాము అని చెప్పేసి నిజాయితీ చూపెట్టి ఇండియా ఏదైతే అనేక సందర్భాల్లో కొన్ని బిల్లుల మీద ప్రత్యేకంగా తీర్మానాలు చేసినప్పుడు వైఖరి తీసుకుందో అదే వైఖరి భారత రాష్ట్ర సమితి తీసుకున్న నాడు మేము చాలా భిన్నమని చెప్పవచ్చు. మీరు భిన్నమంటరి రైతు చట్టాలు మద్దతిస్తుంది, మీరు భిన్నమంటరి ఏ సందర్భాలు ఎటు స్టాండ్ తీసుకుంటారో తెలియదు. ఉమ్, ప్రభుత్వానికి చాలా సందర్భాలు కూడా అనుకూలంగా పనిచేస్తుంది. ఉమ్, ఇప్పటికీ నిర్దిష్టంగా మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భావజాల రంగంలో ఏం చేస్తామో చెప్పలేకపోతుంది. డబుల్ ఇంజన్ సర్కార్ మీద బయట రాష్ట్రాల్లో అవినీతి జరుగుతూ ఉంటే, అరాచకం జరుగుతూ ఉంటే అవుట్ రైట్ గా ఒక రాజకీయ పార్టీ తమ ప్రయాణం ఏందో చెప్పకపోతుంది. పక్కన మహారాష్ట్ర పోతే 2-4 పేర్లు జరుగుతూ వస్తుంది. కానీ మహారాష్ట్ర డెవలప్మెంట్ కోసము అక్కడ ఉన్నటువంటి ఇండియా భాగస్వామ్య పక్షాలని ఎన్డీఏ పక్షాలు కాదని మేమేం చేస్తామని చెప్పే ప్రయత్నం చేస్తుంటే అదొక వేరే సంగతి. కానీ అలవోకగా కామెంట్ చేస్తే దాంతో వచ్చేటువంటి లాభం ఏం లేదు. రైట్ సార్, నేను తెలంగాణ వారి నుంచి అంశానికి. ఒక నిర్మాణాత్మక నేను ఏమంటున్నంటే కేసీఆర్ గారి దగ్గర నుంచి ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా భారత రాజకీయాల్లో ఇండియాతో పాటు మిగతా చాలా న్యూట్రల్ ఉంటే ఆయన కూడా లేండి, చాలా మంది న్యూట్రల్ ఉన్నారు, చాలా మంది న్యూట్రల్ స్టాండ్ లో ఉన్నారు. ఇండియా ఎన్డీఏ పక్షాలు కాక ఈ దేశంలో చాలా పక్షాలు కూడా ఇంకా డైరెక్ట్ నిర్ణయం తీసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళతోనే కలిసి ఇగో ఇది ప్రత్యేకం అని చెప్పాలి కదా. నేనేమంటున్నా, ఆమ్ ఆద్మీ పార్టీ టిఆర్ఎస్ తోటి క్లోజ్ గా ఉన్నది, కానీ ఇండియాలో భాగమైంది కదా. అవును కేజ్రీవాల్ ఇండియాలో భాగమైంది కదా. కేజ్రీవాల్ గారు తెలంగాణకు వచ్చినప్పుడు అద్భుతంగా చేస్తారు, కేసీఆర్ అనిపోయింది కదా. అవును. మరి అద్భుతంగా పనిచేస్తారని చెప్పినటువంటి ఆయన పోయి ఇండియాలో ఉంటే నువ్వెందుకు బయట ఉంటున్నావు? ఇవన్నీ నేనేమంటున్నా, జవాబు చెప్పాల్సిన బాధ్యత చంద్రశేఖరరావు గారి మీద ఉన్నది. సరే నోరున్నది కాబట్టి మైక్ ఉన్నప్పుడు మాట్లాడతాం, ఆడ వదిలేసి వస్తాం అంటే అంతతో ఎండ్ అయ్యేది కాదు. అది అవును. రాజకీయాల్లో విశ్వసనీయత పెంచాలి అంటే ఒక మాట అన్నామంటే బయటికి వెళ్ళిపోయిందంటే దాని దాని ప్రకారం ఆచరణ కనపడాలి. అవును ఇక అంత మించి ఎక్కువ తక్కువ చెప్పలేదు. సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యుబుల్ టైం సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ సార్. యూ.